అందరికీ నమస్తే. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో ఏరింది ఎంతమంది అని టక్కున అడిగితే తెలంగాణలో చిన్న పిల్లలు కూడా 10 మంది ఏరిరని చెప్తారు. ఓపెన్. ఎందుకంటే వీళ్ళు అంత ఊరించిండ్రు కదా! ఇద్దరొచ్చిండ్రు, ముగ్గురొచ్చిండ్రు. ఈ బాగా ఊదే పేపర్లు వాళ్ళైతే మూడో వికెట్ డౌన్, షాక్, ఆరో వికెట్ డౌన్, లెక్కలు 1, 2, 3 మన చైతన్య కాలేజీలో, నారాయణ కాలేజీలో గనక ఈ యాడ్స్ ఇస్తే చూడు 1, 1, 2, 2, 3, 3 అని హైపర్‌లా. సేమ్ ఆ హైపర్ క్రియేట్ చేసిండు కదా! 10 మంది ఎమ్మెల్యేలు చేరిన సంగతి అందరికి ఓపెన్‌గా తెలుసు కదా! చెప్పడమే కాదు, కండవాలు కప్పిరి, గేట్లు ఎత్తినమన్నారు, ఇంకేదో ఓపెన్ చేసినామన్నారు, ఏవో మాట్లాడుకున్నారు, ఒప్పందాలు. అసలు ఇంత ఓపెన్‌గా ఎప్పుడు ఏరలే. ఈయన పలానా ఆయన ఎందుకు ఏరిండంటే కాన్స్టిట్యున్సీలో చెప్తారు. పలానా ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే ఎందుకు ఏరిండు ఆయన కాంగ్రెస్‌లో అంటే, మా వానికి కాంట్రాక్ట్ పైసలు రావాలంట 100 కోట్లు, 200 కోట్లు దానికోసం చేరిండు. మీ ఎమ్మెల్యే ఎందుకు ఏరిండు అంటే, మా ఎమ్మెల్యే 30 కోట్లు మాట్లాడుకొని పోయిండంట. ఓపెన్. మీ ఎమ్మెల్యే ఎందుకు పోయిండంటే, ఆయన ఇసుక దందా కోసం పోయిండంట. ఓపెన్. ఇది కూడా ఇట్లా చాలా ఓపెన్‌గా మాట్లాడిస్తున్నారనమాట. ఇంత ఓపెన్‌గా చర్చ జరిగింది. 10 మంది ఎమ్మెల్యేలు పోయినారు. కానీ ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా? 10 మంది ఎమ్మెల్యేలు మేము బీఆర్ఎస్‌నే ఉన్నాం, కాంగ్రెస్ పోలే అంటున్నారు. మనకు బయటికి వినిపించినవి రెండే. ఒకటి గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అప్పుడు బీఆర్ఎస్‌కి వచ్చినప్పుడు నేను కాంగ్రెస్‌లో ఏరలేదు అన్నాడు. అది ఫస్ట్. రెండోది గాంధీని చూసినాం కదా! గాంధీది అయితే బజార్న పడ్డది మొత్తం. గాంధీ సంసారం అంతా బజార్న పడ్డది. ఆయన చేరలేదన్నాడు. చేరకపోతే మరి ఆయనకు మొన్న సీఎల్‌పీ మీటింగ్ ఎందుకు పోయిండు? ఆయన బీఆర్ఎస్ మీటింగ్‌కి ఎందుకు వస్తలేడు? ఇవన్నీ చాలా ఉన్నాయి ప్రశ్నలు. ఆయన పని అట్లా ఉంది. దాన నాగేందర్ ఏకంగా సికింద్రాబాద్‌లో ఎంపీగానే పోటీ చేశా కాంగ్రెస్‌కెళ్ళి. ఆయన కూడా నేను బీఆర్ఎస్ చేరలేదంటున్నాడట. నేను బీఆర్ఎస్‌కి వచ్చేసినా కదా, కాంగ్రెస్‌లో లేను అప్పుడే వచ్చేసిన అంటున్నాడట. వచ్చేసినంటే మరి వాళ్ళ ఇంటనే అద్దం ముందల నిలబడి కండువా కప్పుకునేమో. ఉంటాయి వాళ్ళతో పాతయి. ఆ కండువా కప్పుకొని మేము ఉన్నాము. ఎందుకంటే కోర్టు ప్రెషర్ అంతా అర్థమవుతుంది వాళ్ళకి సీన్. అయితే నేను ఇంతకుముందు ఒక వీడియో చేసిన. ఈ 10 మంది ఎమ్మెల్యేలు మేము బీఆర్ఎస్‌లో ఉన్నాము అని చెప్పుకునే ప్రయత్నం చేసి, ఇంకో 10 మంది ఎమ్మెల్యేలను గుంచి 20 మంది ఒక గ్రూప్‌గా ఏర్పడి, మేము కాంగ్రెస్ కాదు, బీఆర్ఎస్ కాదు, మేము సపరేట్ గ్రూప్ అని చెప్పి అదే ప్రధాన ప్రతిపక్షంగా వాళ్ళే చేసి కడియం శ్రీహరిని ప్రధాన ప్రతిపక్షాన్ని అయితే చేసే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్‌ని పదవి దింపే ప్రయత్నం చేస్తున్నారని. ఆ ప్రయత్నాలు కొనసాగుతున్నావో లేదో అది లోపల జరిగే వ్యవహారం కూడా తొందరగా బయటకు పడదు. అయితే ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరే ఎమ్మెల్యేలు కూడా ఎవరు కనబడతలేరు. ఎందుకు కనబడతలేరంటే ఈ హైకోర్టు నోటీసులు ఇవ్వడం, 4 వారాలు డెడ్ లైన్ పెట్టడం. నిన్న కూడా రీసెంట్‌గా కేఏ పాల్ పిటిషన్ పైన పిల్లేసిండు. కేఏ పాల్ నిజానికి ఆయన కాంగ్రెస్ కాదు, ఈ కేసులో 2 పార్టీలే కదా, బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్. ఆయన ఏ పార్టీ కాదు. కానీ కోర్టు స్వీకరించింది. ఆయన్నే స్వయంగా వాదనలు వినిపించిండు. ఏకంగా 14 మందికి 14 నోటీసులు ఇచ్చిండ్రు. ఎవరెవరికి ఇచ్చిండ్రు? 14 మందికి. స్పీకర్కి ఇచ్చిండ్రు, 10 మంది ఎమ్మెల్యేలకు ఇచ్చిండ్రు. ఇట్లా మొత్తం 14 ఎలక్షన్ కమిషన్కి ఇచ్చింది. ఇట్లా 14 స్పీకర్ అసెంబ్లీ సెక్రటరీకి ఇచ్చిండ్రు నోటీసులు. 14 నోటీసులు వచ్చినాయి ఇట్లా. ఏకంగా కేఏ పాలే సొంతంగా వాదన జరిపినట్ట. ఇది ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ కాదు, మీరు చర్యలు తీసుకోకపోతే ప్రజాస్వామ్యాన్ని ఎవరు నమ్మరు, ఎందుకంటే ఆయన పార్టీ మారింది ఓపెన్ కదా అని. సరే అదేమైతే తెలియదు. అసెంబ్లీకి వెళ్ళి ఏమి రిప్లై ఇస్తారో తెలియదు. అసెంబ్లీ సెక్రటరీకి ఆల్రెడీ నోటీసులు ఇచ్చారు. 4 వారాలు టైం అన్నారు. 15 రోజులు అయిపోయింది. ఇంకా 15 రోజులు టైం మిగిలింది. ఇప్పటికీ ఏం చేయాలో వీళ్ళకి క్లారిటీ లేదు. వాళ్ళేమో దడదడ అంటుంది గుండె వాళ్ళకి, మిగతా ఆ 10 మంది వాళ్ళకి. ఎందుకంటే వీళ్ళు చెప్పినంత ఈజీ కాదు. ఏదో చిన్నపిల్లల ఆటలాగా మేము చేరలేదంటే ఎట్లుంటో తెలుసు కదా. షాప్కి పోయి ఉద్దెర పెట్టొస్తాడు చిన్నపిల్లగాడు. ఉద్దెర పెట్టొచ్చినాక అడిగిలో పోతుంటే సేట్ అడుగుతాడు, అమ్మ మీ కొడుకు ఉద్దెర పెట్టిపోయిండు 200 రూపాయలు ఇవ్వాలని. వచ్చి అడిగితే వాడు ఏమంటాడు తెలుసా పిల్లగాడు, నేనేం పెట్టలేదు, సేట్ దగ్గర పోలే, నీ షాప్కి పోలే అని చెప్తాడు భయపడి. సేమ్ అట్లా చిన్నపిల్లల ఆటలాగా మేము చేరలే కాంగ్రెస్ చేయలే, మేము బీఆర్ఎస్లో ఉన్నామని చెప్పుకుంటున్నారు. కానీ వ్యవస్థ అది కాదు కదా. ఇక కోర్టులు తప్పుదారి పట్టలేరు, ప్రకృతి విరుద్ధంగా పోలేరు. మీరు ఆల్రెడీ పోయిర్రు, దాన్ని మళ్ళీ మీరు సర్దిద్దుకోవాలని దాని తప్పు మీద తప్పు చేసే ప్రయత్నాలు నడుస్తున్నాయి. అయితే ఇప్పుడు వీళ్ళందరూ ఏం చెప్పుకుంటున్నారంటే వాళ్ళు వాళ్ళ ఈ మధ్య చూడండి ఎవరు కాంగ్రెస్ కండువాలు వేసుకుంటలేరు. ఎంత భయం పుట్టింది చూడు వీళ్ళకు. కాంగ్రెస్ కండువాలు చూడండి, ఈ మధ్యకాలంలో కోర్టు 4 వారాలు డెడ్ లైన్ పెట్టిన తర్వాత ఎవరు కాంగ్రెస్ కండువాలు వేసుకుంటలేరు. అసలు వాళ్ళు పబ్లిక్గా కనిపించడమే తక్కువ, అక్కడక్కడ కనిపించినా కూడా వితౌట్ కాంగ్రెస్ కండువాలు తిరుగుతున్నారు. మనం చూసాం సీఎల్పీ మీటింగ్కి వచ్చారు. సీఎల్పీ మీటింగ్కి వస్తే వితౌట్ కాంగ్రెస్ కండువాలు వచ్చారు, గాంధీ ప్లస్ ప్రకాష్ గౌడ్. అసలు ఇంకొక విచిత్రం ఏంటంటే సీఎల్పీ మీటింగ్ విజువల్ అది ఇన్నర్ మీటింగ్ కదా, మీడియా కలవ లేదు. మీడియా వాళ్ళంతా గేట్ కానే ఉన్నారు. వీళ్ళే విజువల్ తీసి లోపల ఫోటోలు తీసి పంపించారు. వాళ్ళిద్దరు కనబడకుండా మేనేజ్ చేసిన కాంగ్రెస్ వాళ్ళు. ఎంత భయం చూసినరా. ఎమ్మెల్యేలకు భయమే, కాంగ్రెస్ వాళ్ళకు భయమే. కనీసం కాంగ్రెస్ కండవా వేసుకొని తిరిగే పరిస్థితి లేదంట. అదో పెద్ద టెన్షన్ అయింది. ఎవడు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా రాణిస్తలేరట వాళ్ళు. ఎందుకంటే కాంగ్రెస్ కార్యకర్తలు కండవాలు వేసుకొని వస్తారు, మరి బాజాబ్తో వస్తారు, వాళ్ళ పార్టీ వాళ్ళు కదా వాళ్ళు. కాబట్టి
ఎటు పోయినా ఇదంతా పెద్ద పంచాయతీ అని చెప్పేసి వాళ్ళు ఎవరు ఎక్కడ తిరుగుతలేరు కూడా. ఈయన కనిపించినా కూడా వితౌట్ కండువా, ఉత్త వైట్ డ్రెస్తో తిరుగుతున్నారు. వీళ్ళు ఎన్ని డ్రెస్సులతో తిరిగినా వీళ్ళు ఫస్ట్ చేరిన వీడియోలు, ఫోటోలు, వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంటు, పేపర్లో వచ్చిన వార్తలు, టీవీలో వచ్చిన వార్తలు అన్నీ ఉన్నాయి. ఆల్రెడీ 200 పేజీల సాక్ష్యాలు కోర్టుకి ఇచ్చారని నేను చాలాసార్లు చెప్పిన. ఇప్పుడు ఏంది, మేము కాంగ్రెస్లో లేము, బీఆర్ఎస్లో ఉన్నామని చెప్పుకుంటున్నారట అందరూ. మరి వాళ్ళ వ్యూహం ఏంది, దానివల్ల ఏం లాభం వస్తుంది అనుకుంటున్నారో. ఇలా ఎదురు తెలుసా పాపం, పోయిన ఎమ్మెల్యేలు ఎవ్వరు కూడా, ఈ కడియం శ్రీగారు లాంటి మేధావులు కూడా ఇది జరుగుతుంది, ఇట్లా ఉంటుంది, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి, ఇవన్నీ ఏం స్టడీ చేయలే, పోవుడే. అంటే ఆయన బిడ్డ ఎంపీ అయింది కాబట్టి ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయిన ఆయనకు ఒక పెద్ద నష్టం లేదు. ఆయన రేపు బై ఎలక్షన్ వచ్చి ఓడిపోయిన నష్టం లేదు ఆడ. ఎందుకంటే ఆయన బిడ్డ ఆల్రెడీ ఎంపీ అయింది వరంగల్. ఇంకా మిగతా వాళ్ళందరూ రకరకాల డిమాండ్స్ పోయినారు. ఆ డిమాండ్స్ ఏమి నెరవేరలే. ఎందుకు నెరవేరలేదంటే నెరవేరిస్తే వాళ్ళు వెనుకపోతారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు చాలా జాగ్రత్తగా ముక్తాడేసి పెట్టిండు, వాళ్ళకి ఏమి ఇవ్వలే. ఇచ్చినప్పుడు ఇస్తారేమో కానీ ఇప్పుడు ఇవ్వలేదు. ఏమంటారు కదా, సుఖం బాయ్ అదివాయ్ ఇదివాయ్ అని, అట్లా అయిపోయింది. 2 దక్కలేదు. ఇప్పుడు ఏంది వాళ్ళ పరిస్థితి అంటే, మేము బీఆర్ఎస్లో ఉన్నామని చెప్పుకున్నారంట. ఇంకా మీరు దీని కింద కామెంట్ చెప్పండి, మీ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారని మీరు కామెంట్ చేయొచ్చు. అసలు వీళ్ళు చేరిన ధైర్యాన్ని కూడా ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు, ఎందుకు కండువాలు కూడా వేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు. కోర్టులో ఇంకా 10 రోజులు టైం మాత్రమే మిగిలింది. ఇక్కడ చూస్తే ఏం దిక్కులేదు, దివానా లేదు. అసలు మళ్ళీ కేఏ పాలు కూడా నోటీసులు వచ్చినాయి వీళ్ళకు, మీరు రిప్లై ఇవ్వాలని. ఇప్పుడు ఇవ్వచ్చు రిప్లై వీళ్ళు, ఏం జరుగుతుందో చూద్దాం. బట్ వాళ్ళ పరిస్థితి ఏం బాగలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.